ఈ పిల్ల బూతుల బసవమ్మ గారి మనవరాలు. చెప్పకూడదు కానండి, రూపవతి, గుణవతి, శీలవతి. గర్భవతి కాదు, నన్ను బతికించావు. వెనకాతలేముందయ్యా? వెనకాతలేముంటుందండి, అందరికీ ఉండేదే వాలు జడ. పువ్వులు పెట్టుకోమను. నేను అడిగింది ఆస్తిపాస్తుల గురించి. ఆస్తిపాస్తులు ఏం లేవండి, కానీ మహాబుద్ధిమంతురాలు. ఆవిడికి నా దేవంలో ఫోటో తీసి లాలబెట్టు. అదేమిటండి, మనకున్నది ఒక్కగానొక అబ్బాయి, ఆస్తి బోల్డంతుంది కనుక మహాలక్ష్మి లాంటి చక్కని అమ్మాయిని చూడాలి కానీ ఆస్తి ఐశ్వర్యాలు మనకెందుకండి? ఎందుకేమిటన్నపూర్ణ, ఈ లోకంలో లేడికి కళ్ళందం, కోయిలకి స్వరం అందం, నెమలికి పింఛం అందం, వేలికి చుట్టందం, మనిషికి ఆస్తి ఐశ్వర్యం అందం. ఈ రెండూ లేనివాడు చెత్తకుండీలో పారేసిన చుట్టతో సమానం. కనుక పంతులు, నా స్టేటస్ తగినట్టుగా సలక్షణమైన సక్రమమైన సంబంధం చూడాలయ్యా. ఈ మనసులో పెట్టుకుని నేను చెప్పిన పని చెయ్యి. వేద పండితుడిని గొడ్డును పిలిచినట్టు కళ్ళు పోతాయి. దండబెడ. ఈ అయ్యగారు నాకు బాల్య స్నేహితుడు, చూసేద్దామని వచ్చా. అయ్యగారు ఊళ్ళో లేరు, తిరుపతి వెళ్ళారు. అమ్మగారితో మాట్లాడారు. అమ్మగారు కూడా అయ్యగారితో వెళ్ళారు. ఇగో తాళాలు. తాళాలు వేసి వెళ్ళారు. ఏమైంది పంతులు గారు, ఏంటి? ఏమైంది? ఏంట్రా గొడవ? ఎవరితో? ఏ పంతులు లేవా, మీ ఫ్రెండ్ వచ్చాడు. అయ్య బాబాయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, బాబో ఎవర్రా పిచ్చి ఎదవా? మీ ఫ్రెండ్ అండి. ఈయన ఫ్రెండ్ కాదు, గుడ్డు. నా ఫ్రెండ్కి జుట్టు ఉండాలి. ఈయన ఎవరో పొరపాటు వచ్చాడు. కాదు నువ్వనేనా? నీకెవరో బుద్ధుడు ఏంట్రా బాబు? తాళాలేమిట్రా? తాళాలు పట్టిపోయాడండి. అయ్య బాబాయ్, నా తాళాలు పట్టిపోయాడా? అయ్య మీరా రండి, కూర్చోండి. బిజీగా వచ్చాను, బిజీగా వెళ్తున్నానండి. బిజీ లేదు, కూర్చోండి. డాడీ, డాడీ ఒక నచ్చి. మీరు నిజంగా పచ్చి దొంగండి. దొంగ? అదే ఆరో సంగత. అది ఆడవాళ్ళంటే రూమ్ తెలియక జరబడిపోయాను. లోపలికి వచ్చి మిమ్మల్ని చూసేసరికి జామ్ చెట్టకైపోయానండి. డాడీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను బేబీ. డాడీ, ఆ రోజు అనుకోని పరిస్థితిలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పానే, ఆయన ఈయనే. డాడీ, నమస్కారం సార్. ఇతని వాలకం భలేవారే డాడీ, అది లేటెస్ట్ ఫ్యాషన్. ఇప్పుడు హిందీ హీరోస్ అంతా ఇంతే. మీరు మొహం అటు తిప్పుకుంటే క్రిమినల్ అనుకుంటారు. మా నాన్న అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కదా. తిరగండి. డాడీ, మేము ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నామో చెప్పాను కదా. మిమ్మల్ని చూసేసరికి ఆ పరిస్థితి గుర్తొచ్చి కరెక్ట్ కరెక్ట్. కూర్చో. అన్నట్టు మీ పేరు? కేడి రాజు. వాట్? కేడి? అదే సార్, కాకినాడ ధర్మరాజు. ఓహో, మీకు తెలుసో లేదో, మా డిపార్ట్మెంట్ కేడీలను బయట తిరగనివ్వరు, లోపలేస్తారు. అవును సార్, రాజమండ్రి జైల్లో అయితే రాళ్ళు కొట్టిస్తారు, వరంగల్ జైల్లో అయితే చేపలు ఇస్తారు. అవును, జైళ్ళ సంగతి మీకెలా తెలుసు?
అది బొమ్మరిల్లో దేశభక్తులు జైళ్ళు ఆ కథలు మీరు చదవలేదా సార్? ఓహో, బుక్ నాలెడ్జా. ఇంతకు మీరు ఏ పని మీద వచ్చినట్టు? ఆ, వస్తాం సార్. డాడీ సే ఐ లైక్ హిమ్ వెరీ మచ్. బాగుందా? జస్ట్ ఏ మినిట్. సారీ సార్. చూడండి మాస్టారు, మీరు ఎస్పీ గారి ఇంటి చూస్తున్నారు కాబట్టి నేను సెటప్ అయిపోయాను. అదే బయట వాడేవాడన్నా అయితే సెక్షన్ 302 కింద అరెస్ట్ చేసి పారేసేవాడిని ఆన్ ది స్పాట్. యూ కెన్ గో. వెయిట్. గో. మై గాడ్, వీడు నా ఇంట్లో జొరబడి నా ఉంగరమే కొట్టేసి నా కూతురికే ఇచ్చాడంటే చేయి ఉండాలి. ఆదాబర్సే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఓ కుర్రాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, నీకు ఎదురై ఉండాలి, చూసావా? చూడటమేమిటి సార్, ఆల్సేషన్ డాగ్ల వాసన కూడా చూశాను. అతనికి ఇంట్లో ఏదైనా ఉద్యోగం ఇస్తున్నారా సార్? నిన్ను ఆ ఉద్యోగం నుంచి తీసేసి అతనికి ఆ ఉద్యోగం ఇస్తున్నా. చూడండి సార్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ అయిన వాడు మాలిష్ చేసుకోవడానికి కూడా పనికిరాడు. నన్ను వదిలిపెట్టండి సార్. అందుకే అతివాగుడు కట్టిపెట్టి అతని మీద ఒక కన్నేసి ఉంచు. ఇదిగా అతని గురించి అన్ని వివరాలు తెలుసుకుంటూ ఉండు. అలాగే సార్, నా ఎక్స్రే కళ్ళతో పరిశీలిస్తా.